విక్కీ పద్మావతి వాళ్ళైతే బయటికి అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న విక్కీతో విక్కీ ఇలా అంటూ ఉంటాడు పద్మావతితో, ఏంటి పద్మావతి ఏం మాట్లాడకుండా ఉన్నావు, ఏమైంది అనేతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే మీరే కదా సార్ ఏం మాట్లాడొద్దు కామ్గా ఉండమన్నారు, అందుకే కామ్గా ఉన్నాను, ఏం మాట్లాడట్లేదు అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విని విక్కీ అయితే పర్వాలేదులే కొంచెం మాట్లాడు నష్టపెట్టకు అని చెప్పాను, అంతేగాని పూర్తిగా మాట్లాడొద్దని కాదు అని అంటే, ఏం మాట్లాడమంటారు మీరు, ఏదైనా నాకు కబుర్లు చెప్తారా ఏంటి, నేనే కదా ఏదైనా వాగాలి అని చెప్పి అయినా మీతో నేను ఏం మాట్లాడనని చెప్పి టేప్ రికార్డ్ ఆన్ చేస్తూ సాంగ్స్ వింటానని చెప్పి ఆన్ చేస్తూ ఉంటుంది. అలా ఆన్ చేస్తున్నప్పుడు విక్కీ ఒకసారిగా బ్రేక్ పడుతూ ఉంటాడు. ఆ టైంలో పద్మావతి అయితే విక్కీకి అలా ముద్దు పెడుతూ ఉంటుంది. అది చూసి విక్కీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. పద్మావతి అయితే అలా ఉండిపోతూ ఉంటుంది. ఏంటి పద్మావతి అని అంటూ ఉంటాడు. పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా విక్కీని అయితే అలా చూసుకొని ఉండిపోతూ ఉంటుంది. విక్కీ అయితే ఏంటి పద్మావతి అని పిలిచిన పద్మావతి అలా చూసుకొని ఉంటూ ఉంటుంది.